అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ. ఆ తల్లిని లలితా త్రిపుర సుందరిగా కొలుస్తారు. అంతేకాదు లలితా సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యము సిద్ధిస్తుంది. అయితే లలితా సహస్రనామం యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో శ్రావణ మాసం 5వ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనినే శ్రావణ మాసం అని అంటారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంతమైన పుణ్యములను ఇస్తాయి. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఆడవారు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా చెప్పబడుతోంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం. లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని పెడుతూ ఇష్టమైన పువ్వులతోటి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు 3 ఉన్నాయి. మందార పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మంచి నిద్ర పడుతుంది. గన్నేరు పువ్వులతో పూజ చేస్తే బంగారం, వెండి కొనుగోలు చేయటం జరుగుతుంది. సన్నజాజి, మల్లె వంటి తెల్లని పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి నీలిరంగు పువ్వులను అస్సలు సమర్పించవద్దు. మిగతా రోజుల్లో నీలిరంగు పువ్వులతోటి పూజ చేయొచ్చు. కానీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం అస్సలు నీలం పువ్వులతో పూజ చేయవద్దు. గుర్తుపెట్టుకోండి. లక్ష్మీదేవికి పంచాన్నములు అంటే చాలా ఇష్టం. వాటిలో మొదటిదేంటి? దద్దోజనం. దద్దోజనాన్ని అన్నంలో పెరుగు కలిపి తాలింపు వేసి తయారు చేస్తారు. లక్ష్మీదేవికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటే సంపదలు కలుగుతాయి. ఇక రెండవది పరమాన్నం. ఆవు పాలల్లో బియ్యాన్ని వేసి ఉడికించి వండాలి. ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆవు పాలు ఎక్కువగా దొరక్కపోతే గేదె పాలల్లో కొంచెం ఆవు పాలు పోసి తయారు చేసుకోవచ్చు. పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మూడవది పులిహోర. పులిహోరను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడమే కాకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది. నాలుగవది పులగం. బియ్యం, పెసరపప్పు కలిపి వండుతారు. ఈ పులగాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటారు. కుటుంబం వృద్ధి జరుగుతుంది. ఇక 5వది చక్కెర పొంగలి. బెల్లంతో తయారు చేసిన ఈ అన్నాన్ని చక్కెర పొంగలి లేదా గుడాన్నం అని అంటారు. చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. ఇక 6వది శనగలు ఉడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే కొబ్బరి ముక్కలు, అరటిపండ్లు, దానిమ్మకాయ, పంపరపనాస, బత్తాకాయ వంటి వాటిని కూడా నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేసి ఇష్టమైన నైవేద్యాలను నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవి కృపకు పాత్రులై ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలనేదే మా టీం యొక్క కోరిక. శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి పూజలో ఈ పొరపాట్లు చేస్తే ఇంటికి అష్టదరిద్రం పట్టుకుంటుంది. ఆ ఇంటికి లేనిపోని కష్టాలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవికి కోపం వచ్చి ధన ప్రాప్తిని ఈ ఇంటి నుంచి దూరం చేస్తుంది. మరి వరలక్ష్మి వ్రతంలో చేయకూడని తప్పులేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరిస్తుంది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తూ వసుప్రదే సుప్రదే. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి.
పూజా సామాగ్రి, తోరాలు, అక్షింతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేదా 9 పువ్వులు కట్టి ముడులు వెయ్యాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతోటి 5 లేక 9 ముడులతోటి తోరాల్ని తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి. ముందుగా వినాయకుని పూజించి యథాశక్తి షోడశోపచార పూజ చెయ్యాలి. ఇప్పుడు లక్ష్మీదేవి పూజలో చెయ్యకూడని తప్పులు కూడా తెలుసుకుందాం. లక్ష్మీదేవి పూజ రోజున దేవికి కలశాన్ని పెట్టుకున్నప్పుడు దానిని పొరపాటున స్టీలు, గాజు ప్లేట్లో పెట్టకండి. వెండి లేదా ఇత్తడి ప్లేట్లోనే పెట్టుకోవాలి. అలాగే ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి పూజించిన తరువాతనే లక్ష్మీదేవి పూజ మొదలు పెట్టాలి. ఇలా చేస్తేనే ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇక దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చెయ్యకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె ముందుగా పోసి తర్వాత ఒత్తులు వెయ్యాలి. వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. అయితే స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన చేయవద్దు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తరువాతే ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తుల్ని మార్చడం పద్ధతి కాదు. శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. సర్వరోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి. వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు దేవేరి లక్ష్మీదేవి అష్టవతారాలలో వరలక్ష్మి ఒకరు. ఆ వరలక్ష్మీదేవి పేరున ఉన్న వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు వంటివి అవసరం లేదు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి కూడా ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది. శ్రీ వరలక్ష్మి పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, విడి పువ్వులు, పూలమాలలు, తమలపాకులు, 30 వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవికిల గుట్ట, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశానికి కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, ఆవు నెయ్యి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరిస్తుంది. సువాసునులందరూ చేసే ప్రాభవ వ్రతం శ్రీ వరలక్ష్మీ నమోస్తు వసుప్రదే సుప్రదే. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలమని చెప్తుంది. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగిపోయి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. వ్రత విధానం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేయాలి. ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారు అంటే తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. రాగి, ఇత్తడి, వెండి లేదా మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరు పోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో 4 మామిడాకులు, 1 కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి కలశాన్ని ఏర్పాటు చేయాలి. అయితే కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు అనంటే సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రం మీద శయనిస్తూ ఉన్న తరుణంలో ఆయన నాభి నుంచి ఒక కలువ పువ్వు ఉద్భవిస్తుంది. దాని మీద కూర్చుని బ్రహ్మ ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. అంతా జలమయమై ఉన్న విశ్వంలో బ్రహ్మ సృష్టి ప్రారంభమైంది. సృష్టికి ముందు విశ్వమంతా కూడా జలమయంగానే ఉందని పురాణాలే చెప్తున్నాయి. నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర
ఈ పాత్ర మొదట్లో మామిడి ఆకులు, వాటిపైన కొబ్బరికాయను ఉంచాలి. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమచతురస్రాకారపు నమూనాలో చుట్టాలి. అటువంటి పాత్రే కలశం అనబడుతుంది. ఈ పాత్రను నీటితో కానీ బియ్యంతో కానీ నింపినప్పుడు పూర్ణ కుంభం అనబడుతుంది. అంటే అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. సంప్రదాయబద్ధమైన గృహప్రవేశం, వివాహం, నిత్యపూజ ఇటువంటి ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశం ఏర్పాటు చేయబడుతుంది. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది. ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతులు ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.